ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. 1 పేతురు 5:7 దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. నిజంగా నీ జీవితంలో ప్రతి అవసరత, అక్కర తగిన సమయంలో దేవుడు దయచేయడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఒక తండ్రి తన పిల్లల కొరకు ఏ రీతిగా శ్రద్ధాసక్తులు కలిగి ఉంటున్నాడో, దేవుడు తన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన తన పిల్లల కొరకు దేవుడు తగిన ఏర్పాట్లు చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. మరి మన జీవితంలో భవిష్యత్తును గురించి, రేపటిని గురించి, మనకున్నటువంటి సమస్యల గురించి మనం చింతించని అవసరం లేదు. కానీ మరి దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. మత్తయి సువార్త 6:30 దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని ద్వేషించేవాడుగా ఉంటున్నాడు. విశ్వాసిగా మనం ఉండి ప్రభువుకు ఇష్టంగా మనం జీవించాలనేది దేవుని యొక్క సంకల్పం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అలాగున నీ జీవితంలో ప్రభు వైపు చూసినప్పుడు నీ చింతలన్నీ ఆయన తీర్చి ఆయన క్షేమమును సమృద్ధి అనుగ్రహించేవాడుగా ఉంటాడని మరొక మారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కీర్తనలు 31:19 దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చింతించుట వలన మూరెడెక్కువ కూడా చేసుకోలేరని ప్రభువారు ఏనాడో సెలవిచ్చారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చింతించక నీకున్నటువంటి కొరతలన్నిటిలో ప్రభు వైపు చూచినప్పుడు ప్రభువు నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఫిలిప్పీ పత్రిక 4:19 ప్రకారం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని ప్రభు సెలవిచ్చినాడు. దేవుడు నీ అవసరతలు తీర్చేవాడుగా ఉంటున్నాడు. గనుక దేని విషయమై చింతించక ఆయన వైపు చూస్తూ ముందుకు సాగినప్పుడు ప్రభు నీ యొక్క అవసరతల అక్కర్లన్నీ తగిన సమయంలో తీర్చి ఆయన మహిమ తెచ్చుకునేవాడుగా ఉంటాడు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.